ఇక స్కూల్‌కు డుమ్మా కొట్టే ఛాన్సే లేదు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైతే సస్పెన్షన్ మాత్రమే కాదు, అవసరమైతే ఉద్యోగానికే ఎసరొచ్చే పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు గైర్హాజరవుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందిపై తెలంగాణ విద్యాశాఖ కఠిన చర్యలకే సిద్ధమవుతోంది. కొత్త మార్గదర్శకాలతో ఇక స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో క్రమశిక్షణకు పెద్దపీట వేయబోతోంది. ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇకపై స్కూల్ కు డుమ్మా కొట్టే ఉద్యోగుల విషయంలో ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపకూడదని స్పష్టం చేశారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని గైర్హాజరును సీరియస్ గా పరిగణించి వెంటనే సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభించాలని సూచించారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా ఉపాధ్యాయులు లేదా సిబ్బంది సభ్యుడు అనుమతి లేకుండా నిరంతరం విధులకు హాజరు కాకపోతే ఆ వ్యవహారాన్ని ఇకపై సాధారణంగా చూడరు. ఏడాది పాటు నిరవధికంగా గైర్హాజరైతే నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించవచ్చు. 5 ఏళ్ల పాటు విధులకు రాకపోతే వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా పరిగణించే నిబంధనలను కూడా విద్యాశాఖ గుర్తు చేసింది. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే, కేవలం గైర్హాజరైన ఉద్యోగులపైనే కాదు, వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిన అధికారులపైన బాధ్యత ఉంటుంది. హెడ్ మాస్టర్స్, ఎంఈఓలు, డిఈఓలు సమయానికి నివేదికలు పంపకపోయినా, చర్యలు ప్రారంభించకపోయినా వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అనుమతి లేని గైర్హాజరు ఉద్యోగుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించనున్నారు. ఏ ఉపాధ్యాయుడు ఎన్ని రోజులు గైర్హాజరయ్యాడు, ఎలాంటి అనుమతి తీసుకున్నాడు, ఎప్పుడు విధులకు హాజరయ్యాడు వంటి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కూడా ఆదేశించారు. విద్యాశాఖ నిర్ణయంలో అత్యంత ప్రభావం చూపే అంశం డైస్నన్ నిబంధన. అనుమతి లేకుండా గైర్హాజరైన కాలాన్ని డైస్నన్ గా పరిగణిస్తారు. అంటే ఆ కాలాన్ని ప్రభుత్వ సేవలో పనిచేసిన కాలంగా పరిగణించరు. ఆ రోజులకు జీతాలు చెల్లించరు. అంతేకాదు భవిష్యత్తులో వచ్చే వార్షిక ఇంక్రిమెంట్స్, పింఛన్ లెక్కలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభావం పడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు ముందస్తు సమాచారం లేకుండా తరచుగా గైర్హాజరవుతున్నారని, దాంతో విద్యార్థుల చదువుకు అంతరాయం కలుగుతోందని విద్యాశాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక టీచర్ రాకపోతే మొత్తం తరగతుల నిర్వహణ దెబ్బతింటోందని అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతోనే ఏ నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెప్తోంది. స్కూళ్లలో హాజరు శాతం పెరగడం, తరగతుల నిర్వహణ క్రమబద్ధంగా సాగడం, విద్యార్థులకు నిరంతర బోధన అందడం ఏ చర్యల ప్రధాన ఉద్దేశమని విద్యాశాఖ వర్గాలు కూడా పేర్కొంటూ ఉన్నాయి. ఇకపై ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై మరింత కఠినంగా నిఘా ఉండే అవకాశం ఉంది. అనుమతి లేని గైర్హాజరు విషయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడం, క్రమశిక్షణ చర్యలను వేగవంతం చేయడం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టనున్నారు. మొత్తం మీద తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణను మరింత కఠినతరం చేయబోతోందనే సంకేతాలైతే ఇస్తూ ఉంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది అందరి దృష్టి విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలపైనే ఉంది.